ఈవేళ పార్టీ ఆదేశాల మేరకు ఏదైతే బాధ్యతాయుతమైనటువంటి స్థానాల్లో ఉండి నిర్ధారణ కాకుండానే ముందే తిరుపతి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని, మరీ ముఖ్యంగా పంది కొవ్వు, గుడ్డు కొవ్వు లాంటివి కలిసినాయని మాట్లాడిన ధర్మిల దీని మీద సిట్టు వేయడం కూడా మనకు తెలిసింది. సో సిట్టు కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఏమని? దీంట్లో ఏ విధమైనటువంటి యానిమల్ ఫ్యాట్ లేదు అని క్లియర్గా ఇచ్చింది. క్లియర్గా ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్తున్నారు. తద్వారా ఇప్పటికే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ భారత ప్రజలందరూ కూడా దేవుడు ప్రసిద్ధి చెందింది కాబట్టి భారతీయులందరూ మతాలకు అతీతంగా కూడా మనోభావాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉండి పూర్తిగా నిర్ధారణ కాకుండా ఇలా మాట్లాడకూడదనేది అందరి అభిప్రాయం. ఇది జరిగిన తర్వాత సుప్రీంకోర్టు సిట్ వేసిన తర్వాత కూడా, సిట్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అదే మాట మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఖండించాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. కాబట్టి ఒక బాధ్యతాయుతమైన పార్టీగా దీని మీద మేమందరం ఖండించడం కూడా జరిగింది. దీనిలో భాగంగా గుంటూరులో అంబటి రాంబాబు గారి మీద ఏం జరిగింది, జోగ్ గారి మీద ఏం జరిగిందో మనం చూసాం. జోగ్ గారిని ఎలా రెచ్చగొట్టారు, ఏ విధంగా మాట్లాడారు చూసాం. ముఖ్యంగా అంబటి రాంబాబు గారితో ఏం మాట్లాడారు, ఎలా రెచ్చగొట్టారు మనం చూసాం. దానికి ఆయన ప్రతిస్పందించడం, తర్వాత నేను ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందని చెప్పడం కూడా జరిగింది. అప్పుడే నిజంగానే ఆయన మాట్లాడింది బాగాలేదనుకున్నప్పుడు అక్కడే పోలీసులు ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళు చర్య తీసుకోవచ్చు. తీసుకోకుండా పోలీసులే దగ్గరుండి ఎవరిని రానివ్వకుండా అప్పటికే తెలుగుదేశం నాయకులు, ముఖ్యంగా పెమ్మసాని గారు కానీ మాధవ్ గారు కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, సినిమా చూపిస్తానని అనడం, ఖచ్చితంగా మేము దాడికి తెగబడ్డామని ఎమ్మెల్యే గారు చెప్పడం, దాదాపుగా 6 నుంచి 8 గంటల పాటు దాడి చేసి 3 సార్లు దాడి చేసి ఇంటి మీద ఏ విధంగా చేశారో చూసాం. అదేవిధంగా జోగ్ గారి మీద కూడా ఏం చేశారో మనం చూసాం. ఇందులో ముఖ్యంగా జోగ్ గారి దాడిలో చూస్తే కనుక ఎవరన్నా ఉన్నారు? అసలు విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళంతా? అందరూ చెప్తున్నారు నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు, అలాగే ఇంతకుముందు నేరాలు చేసినటువంటి సంఘటనలు ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఆ చరిత్ర ఉంది, నేర చరిత్ర కలిగిన వాళ్ళు. వీళ్ళంతా కలిసి ఏం చేశారో చూసాం. పెట్రోల్ నింపినటువంటి బాటిల్స్ చేయడం, అదేవిధంగా రాంబాబు గారి మీద కూడా చేయడం జరిగింది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రెండిట్లో కూడా పోలీసుల దగ్గరే ఉన్నారు. కనీసం నిరోధించలేదు, నిలువరించడానికి ప్రయత్నం కూడా చేయలేదు. అంటే పోలీస్ వ్యవస్థని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో చూసాం కదా మనం. ఇలాంటివి జరిగినప్పుడు సహజంగా ఇంట్లో ఆడాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. ఇది జరిగిన తర్వాత ఎవరైనా పలకరించడానికి వెళ్తాం, ఏం జరిగింది ఏంటని. దానికి వెళుతుంటే మేము వెళితే శాంతికి విఘాతం కలుగుతుంది అని చెప్పి మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా మా డ్రైవర్ని వాళ్ళందరినీ చేసుకోవడమే కాకుండా మమ్మల్ని నిలవరించడం, మమ్మల్ని కేసులు పెట్టడం జరిగింది. అంటే పోలీసులు వ్యవస్థ, రక్షపట్టక వ్యవస్థ ఏమైంది? ఇప్పుడు వాళ్ళతో దగ్గరుండి ఈ కార్యక్రమాలు చేయడమే కాకుండా మిగతా వాళ్ళ మీద ప్రతీకార చర్యలు చేయడం ఉపయోగిస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఎవరికైనా అర్థమవుతుంది. ప్రభుత్వానికి లేకపోతే శాంతి భద్రతలకి, ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన పనుల్లో
పనులు చేసిన చర్యలు తీసుకున్న పోలీసుల్ని వీళ్ళు ఏం చేశారు, సస్పెండ్ చేశారు, దూరం పెట్టారు. అంటే పోలీసు వ్యవస్థలో పోలీసుల్ని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి నచ్చకపోతే దూరం పెట్టారు. ఇప్పుడు అదే వ్యవస్థతో చేస్తున్నారు. ఈ మాట ఎందుకన్నానంటే విభాగంలో ఆ విభాగంలో భాగంగా వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు చేసిన పనుల్ని తప్పుబట్టి చేశారు కదా, మరి ఇప్పుడు పోలీసులు ఎవరన్నా స్పందించారా? వృత్తిలో భాగంగా మేము చేసాం అంతే తప్ప మాకు వీళ్ళ మీద వ్యక్తిగత కక్షలు కానీ ఏమైనా ఉంటాయా? వాళ్ళకి ఏమీ లేవు కదా. ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే దాని మీద చర్య తీసుకుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళ మీద వాళ్ళనే చేస్తే పోలీసులు నిమ్మకు నీరెత్తున్నట్టున్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, నిమ్మకు నీరెత్తి ఉండటమే కాకుండా ప్రజల మీద కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తుంటే నిమ్మకు నీరెత్తుండి దగ్గర నుండి చేయించడమే కాకుండా దీన్ని నిరోధించడానికి, ముఖ్యంగా ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకి మానసిక ధైర్యాన్ని ఇవ్వడానికి కానీ అని ఎవరైనా వస్తే వాళ్ళని కూడా రానివ్వకుండా కేసులు పెట్టే పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలంతా గమనిస్తున్నారు, అలాగే వైఎస్ఆర్సీపీ కూడా గమనిస్తుంది. ఖచ్చితంగా మమ్మల్ని మేము రక్షించుకునే పరిస్థితిలోకి వచ్చేసాం. ఇంతకుముందు చట్టం అంటే గౌరవం ఉంది కాబట్టి ఇప్పుడు పోలీసులు ఏం చేసినా కూడా మేము చట్టపరంగా ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాం. మనోభావాలు దెబ్బతిన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ వ్యవస్థలను ఇట్లా ఉపయోగిస్తున్నారు, పోలీసులని దగ్గర పెట్టి దాడులు చేస్తున్నారు అని చెబుతూ ఇప్పటికీ మాకు నమ్మకం ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఖచ్చితంగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ ఒక నిర్ణయానికి వచ్చాయి. మనకి ఈ రాష్ట్రంలో రక్షణ లేదు, పోలీసు వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా పనిచేయట్లే, తెలుగుదేశం పార్టీ అనుగుణంగా వాళ్లతో కలిసి పనిచేస్తుంది కాబట్టి మనల్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనేది నాయకులకి కార్యకర్తలకి అందరికీ తెలిసిపోయింది. ఆ దిశగానే మేము అడుగులేస్తున్నాం. మమ్మల్ని మేము రక్షించుకునే పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ భారత రాజ్యాంగం పనిచేస్తుంది కాబట్టి అందులో భాగంగా వృత్తిపరంగా చర్యలు తీసుకున్న పోలీసు అధికారుల మీద చర్యలు చేపట్టినా కూడా పోలీసు అధికారులు ఎవరూ కిమ్మనకుండా తెలుగుదేశం పార్టీకి అనుగుణంగా వాళ్ళ కార్యకర్తలాగా, ఇంకా చెప్పాలంటే మాట్లాడడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ తొత్తులుగా వ్యవహరిస్తూ వాళ్లే దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించేలా చేసి మళ్ళా వైసీపీ నాయకుల మీద కేసు పెడతారు. కాబట్టి మేము అందరికీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చాం. కానీ రాజ్యాంగం పట్ల మాకు గౌరవం ఉంది కాబట్టి ఖచ్చితంగా పౌరులుగా మేము చేయాల్సిన పని చేస్తూ ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా కోరడం జరిగింది. ఒకటి, మాట్లాడడం తప్పు, సిట్టేసిన తర్వాత కూడా రెండోది తప్పు, మూడోది పోలీసులు ఉపయోగించి ప్రతీకారాలు చర్యలు తీసుకోవడం. చట్టబద్ధంగా రాంబాబు గారు తప్పు మాట్లాడితే మీరు చర్యలు తీసుకోండి, ఎవరు వద్దన్నారు? ఆయనతో పాటు ఆయన మీద మాట్లాడిన వాళ్ళందరి మీద చర్యలు తీసుకోండి. ఎవరెవరు గ్రూప్ వచ్చారు, ఎవరేమైనా మాట్లాడారు, ఏం రెచ్చగొట్టారు, రెచ్చగొడితేనే మాట్లాడాడు కాబట్టి ఆయన రెచ్చగొట్టిన ఆయన ఇట్లా మాట్లాడకూడదు కాబట్టి ఆయన మీద తీసుకోండి, రెచ్చగొచ్చిన వాళ్ళ మీద తీసుకోండి, దాని మీద కూర్చున్న వాళ్ళని తీసుకోండి. ఎందుకంటే లైవ్ అంతా ఉంది. ఎవరెవరు వచ్చారు, ఇప్పుడు విజయవాడలో జరిగింది, వాళ్ళు ఎవరెవరో మేము కనుక్కోగలిగాం. వీళ్ళు పలానా కార్యకర్తలు, పలానా వాళ్ళు, వీళ్ళు పలానా చోట వాళ్ళు, జక్కం, ఇవన్నీ మేము తెలుసుకోగలిగాం. మేమే తెలుసుకోగలిగినప్పుడు మీకు ఎంతసేపు? ఇదంతా పోయి ఏం చెప్తున్నారు ఇప్పుడు? మళ్ళా ఏదో నీతి వాక్యాలు చెప్తున్నారు. ఆయన మీదకి వెళ్ళిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, ఎట్లా చేయండి, సంయమనం చేయండి అని మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలంతా గమనిస్తున్నారు. మా వరకు మేము రక్షించుకునే స్థితిలోకి మీరు మమ్మల్ని నెట్టేశారు. మేము అందులోనే ఉన్నాం. అయినప్పటికీ బాధ్యతాయుతమైన పౌరులుగా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విచిత్రమైన వాదన ఏంటంటే అసలు వాళ్ళకి డైరీయే లేదు, వాళ్ళకి ఆవులే లేవు, మరి ఎందుకు ఇచ్చారు 2018లో మీరు వాళ్ళకి? మీరే కదా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసింది 2018లో. మీరు ఎందుకు ఇచ్చారు? మరి మీరు ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ ఎవరు అడగట్లేదు అనుకోదు. ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి ల్యాబులు ఇచ్చినట్లు కూడా మీరు తప్పుపడుతున్నారు. గుజరాత్లో ఉన్న డైరీ డెవలప్మెంట్ బోర్డు కానీ వీటిలన్నింటినీ కూడా మీరు ఏం చేస్తున్నారు?
తప్పుపడుతున్నారు, అంటే వాటిని అవమానిస్తున్నారు. అందుకనే మీరు ముందు చర్యగా ఏమనుకున్నారు, సిట్లో ఎక్కడున్న అధికారిని పెట్టాలని చూశారు, ఎక్కడున్న అధికారిని సిట్లో పెట్టాలని చూశారు. ఇలాంటి చర్యలు చేయడానికే సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే అది ఇంకోలా చేసేవాడు. కాబట్టి దేవుడి మీద మీరు పాపభీతి లేకుండా, భక్తి లేకుండా మీరు చేసినవి ఖచ్చితంగా అవి మీకే చుట్టుకుంటాయి అని చెప్పడానికి ఏమాత్రమే వెనుకట.